ఓకే లీడర్స్, అందరికీ శుభోదయం అండి. ఈరోజు మనకు యాజ్ యూజువల్గా 11వ రోజు క్వాంటమ్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ అనలైజర్ గురించి రిపోర్ట్ నెంబర్ 19, 20, 21 గురించి మనం అందరం కూడా తెలుసుకున్నాం. సార్ నా వాయిస్ క్లియర్గా ఉంది కదా? క్లియర్ సార్. సరే సార్. ఓకే సార్. ఓకే సార్. సార్ రిపోర్ట్ నెంబర్ 19 సార్, ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక వ్యవస్థ. దీంట్లో మనకు 9 రకాల రిపోర్ట్లు మనకు డిస్ప్లే అవుతాయి. దాంట్లో ఫస్ట్ది లింఫ్ నోడ్ ఇండెక్స్, తెలుగులో దాన్ని శోషరస కణుపు సూచిక అంటారు. నార్మల్ రేంజ్ పరంగా 133.437 నుంచి 140.47 మధ్య ఉంటే నార్మల్గా మనం మనం గుర్తించవచ్చు. ఇది మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ మనం తెలుసుకోవాలండి లింఫ్ నోడ్ ఇండెక్స్ ఏ విధంగా అనేది. శోషరస కణుపులు క్షీరదాల యొక్క ప్రత్యేకమైనటువంటి అవయవం. సాధారణంగా మానవుల ఊపిరితిత్తులో శోషరస కణుపులు చాలా చిన్నవిగా, మృదువైనవిగా, చుట్టుపక్కల కణజాలముతో అంటుకోకుండా మరియు సున్నితత్వం లేకుండా 0.5 సెంటీమీటర్ కంటే తక్కువ వ్యాసం కలిగి ఉంటాయి. ఈ లింఫ్ నోడ్ ఇండెక్స్ అనేది శోషరస కణుపు సూచికలు. గాయం జరిగిన ప్రదేశం నుంచి బ్యాక్టీరియా మన శరీరంలో ప్రవేశించినప్పుడు లింఫ్ నోడ్స్ బ్యాక్టీరియాను సమర్థవంతంగా చంపడానికి లింఫోకిస్టు మరియు ప్రతిరోధకాలుగా ఉత్పత్తి చేస్తాయి ఈ లింఫ్ నోడ్స్ అనేది. సెకండ్ వన్ వెరీ ఇంపార్టెంట్, టాన్సిల్ ఇమ్యూనో ఇండెక్స్. ఇది మనకు సెకండ్ వన్ అనేది స్టార్ మార్క్లో పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ మనకి ఇది. ఇది నార్మల్ రేంజ్ వచ్చింది 0.124 నుంచి 0.453 మధ్య ఉంటే ఈ యొక్క టాన్సిల్ రోగనిరోధక సూచిక అనేది నార్మల్గా మనం గుర్తించవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు సెకండ్ రిపోర్టు. టాన్సిల్ అనేది పారెంజియల్లో అతిపెద్ద లింఫోనాయిడ్ కణజాలం. బాల్యంలో ఈ టాన్సిల్ రోగనిరోధక సూచిక అనేది రోగనిరోధక అవయవము, చురుకైన రోగనిరోధక అవయవము. దీంట్లో మనకు టీ కణాలు, బి కణాలు, పాగోసైటిస్ కణాలు వంటివి కణం యొక్క అన్ని అభివృద్ధి దశలో కలిగి ఉంటాయి. అందువల్ల ఇది హ్యూమరల్ రోగనిరోధక శక్తి పాత్రను కలిగి ఉంటుంది. దీని ఫలితంగా వివిధ రకాల రోగనిరోధక గ్లోబలిన్ ఏర్పడుతుంది. ఈ సెల్యులార్లో మనకు రోగనిరోధక శక్తి కూడా కొంత పాత్ర కలిగి ఉంటుంది. లీడర్స్, మన అందరం కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఈ యొక్క టాన్సిల్ ఇమ్యూనిటీ ఇండెక్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత హెల్తీగా మనం ఉంటాము. ఇది తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ అనేది లేకన్నా చూసుకోవాలి. మనము ఎక్కువ అనేది మనం అంత మిడిల్గా 0.12 నుంచి 4.3 మధ్య ఉంటేనే మనం నార్మల్గా గుర్తించవచ్చు. దీని ఇమ్యూనిటీ పవర్ వచ్చింది, మనం ఎంత బాగా ఇమ్యూనిటీ పవర్ నార్మల్ రేంజ్లో ఉంటామో ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుకోగలుగుతామో హెల్తీగా. ఎందుకంటే ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మన బాడీలో ఇతర అవయవాలు దెబ్బతినకున్నా, అదేవిధంగా రకరకాల జబ్బులు బారి కాకున్నా మనం అందరం కూడా హెల్తీగా ఉండడానికి ఈ యొక్క టాన్సిల్ ఇమ్యూనో ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్ మనం చూసుకొని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మనం డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంటుందండి. థర్డ్ రిపోర్టు వెరీ ఇంపార్టెంట్ వన్స్ అగైన్, బోన్ మ్యారో ఇండెక్స్. ఇది 0.146 నుంచి 3.218 మధ్య ఉంటే నార్మల్గా మనం గుర్తించవచ్చు. ఎముక మధ్య సూచిక, మానవ పోయిటిక్ ఎముకలో మధ్య శరీరంలోని ఎముకలు కలిగి ఉంటుంది. వయోజన ఎముకల మధ్యలో 2 రకాలు ఉంటాయి, ఎరుపు మధ్య, పసుపు మధ్య. మనకు ఎరుపు మధ్య చాలా ఇంపార్టెంటు. ఈ ఎరుపు మధ్య ఎముకలో మనకి ఏముంటాయంటే ఎర్రక్త కణాలు, ప్లేట్లెట్స్లు మరియు వివిధ రకాల లూకోసైట్లు తయారవుతాయి. ఎముక మధ్య ఒక ముఖ్యమైన రోగనిరోధక అవయవం. మన అందరికీ కూడా తెలుసు,
ఏ రక్త కణాలు ఎక్కువ ఉన్నా డేంజరే, తక్కువ ఉన్నా డేంజరే. ప్లేట్లెట్స్ కూడా మనం వచ్చిందే డౌన్ కాకుండా చూసుకోవాలి. ఇందులో మనకొచ్చిందే ఎముక మధ్య అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రిపోర్టు. ఇది నార్మల్‌గా ఉన్నిందంటే మనం హెల్తీగా ఉండడానికి చాలా చాలా దోహదపడుతుంది. థర్డ్ వన్ కూడా ఇంపార్టెంట్ అండి. ఆ విధంగా మనం గుర్తించవచ్చు. ఫోర్త్ రిపోర్ట్ స్ప్లీన్ ఇండెక్స్ 34.367 నుంచి 35.642 మధ్య ఉంటే ఈ యొక్క స్ప్లీన్ ఇండెక్స్, దాన్ని తెలుగులో ప్లీహ సూచిక అంటారు. నార్మల్‌గా ఉన్నట్టు గుర్తించవచ్చు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనందరికీ కూడా. ప్లీహము శరీరంలో అతి పెద్ద లింఫోయిడ్ అవయవము. ఇది ఎడమ ఉదర కుహరంలో ఉంటుంది. ఈ యొక్క ప్లీహం యొక్క ప్రధాన విధి ఏమంటే రక్తాన్ని వడపోత మరి నిల్వ చేయడానికి దోహదపడుతుంది ఈ ప్లీన్ అనేది. అందుకే మనం అంటూ ఉంటాం, రక్తం వచ్చింది వడబోయడానికి ఎంత టైం తీసుకుని నిల్వ చేయడానికి కూడా అన్నిటికీ కూడా ఈ యొక్క స్ప్లీన్ అనేది చాలా చాలా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ ప్లీహాన్ని నార్మల్‌గా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రక్తం వడబోసే విధానం ఎంత బాగుంటే మనం అంత హెల్తీగా ఉంటాం. నిల్వ చేసే విధానం కూడా ఉండాలి. ఈ 2 ప్రధానమైన విధిగా మనం దోహిస్తుంది. ఈ ప్లీహం అనేది మనకు సులభమైన ఆకృతి మరియు అవయవాలు సమృద్ధిగా రక్త సరఫరా కలగడానికి, ప్లీహంలో చీలికైన రక్తస్రావం జరగకుండా చూడడానికి ఇక ప్లీహ సూచిక అనేది దోహదపడుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీహ ఇండెక్స్ మనకు రక్తాన్ని వడపోతను నిల్వ చేయడానికి చాలా ఇంపార్టెంట్ మన బాడీలో. ఇది ఫోర్త్ వన్ కూడా మనం చూసుకొని ఈ విధంగా చెప్పాలి. 34 నుంచి 35 మధ్య అంటే నార్మల్‌గా మనం గుర్తించవచ్చు. ఫిఫ్త్ రిపోర్ట్ అది కూడా ఇంపార్టెంట్ అండి. థైమస్ సూచిక. ఈ థైమస్ సూచిక వచ్చిందే నార్మల్ రేంజు 58.425 నుంచి 61.213 మధ్య ఉంటే ఈ యొక్క థైమస్ సూచిక ఇండెక్స్ అనేది నార్మల్‌గా ఉండొచ్చు, మనం గుర్తించవచ్చు. ఈ థైమస్ సూచిక అనేది లింఫోయిడ్ అవయవాల్లో ఒక ముఖ్యమైన అవయవము. థైమస్ మెడ దిగువన ఉన్నటువంటి వైవాహిక లేని గ్రంథి అవయవం. ఇది లింఫోసైట్స్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇమ్యూనిటీ పవర్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడడానికి ఈ థైమస్ సూచిక ఉపయోగపడుతుంది. వయసుతో పాటు క్షీణించేది ఏదైనా ఉందంటే థైమస్ ఇండెక్స్ మాత్రమే వయసుతో పాటు క్షీణిస్తుంది. మా మానవ థైమస్ అనేది 10-15 గ్రాముల బరువు ఉంటుంది. వయసుతో పాటు థైమస్ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కౌమార దశలో 30-40 గ్రాముల వరకు ఈ యొక్క థైమస్ గ్రంథి ఉత్పత్తి అవుతుంది. యుక్త వయసు తర్వాత థైమస్ కేవలం 15 గ్రాములు వయసు గల థైమస్కు కుంచుకుపోతుంది. వయసు పెరిగే కొద్దికి ఈ థైమస్ గ్లాండ్ అనేది కుంచుకుపోతుంది. చిన్న వయసులో మాత్రమే ఉంటుంది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అందరం కూడా చూస్తూ ఉంటాం, పుట్టిన బిడ్డకు వచ్చింది హార్ట్‌లో హోల్ పడుతుంది. అదేవిధంగా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయని, అదేవిధంగా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఇయన్నీ కూడా మనం చూసుంటాం. ఇయన్నీ చూడడానికి ఈ యొక్క థైమస్ గ్రంథి ఏ విధంగా ఉందో దీన్ని బట్టి కూడా మనము జెనెటిక్ ప్రాబ్లమ్ వచ్చిందా? లేకపోతే మామూలుగా ఇప్పుడు అది వచ్చిందా మనం గుర్తించడానికి ఈ యొక్క రిపోర్ట్ మనకు దోహదపడుతుంది. దీన్ని బట్టి మనం చెప్పొచ్చండి. తర్వాత 6 రిపోర్ట్ ఇమ్యునోగ్లోబులిన్ ఇండెక్స్. నార్మల్ రేంజ్ జస్ట్ ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదు, చూసుకోవాలంతే. 3.214 నుంచి 3.712 నుంచి 6.981 మధ్య ఉంటే ఈ యొక్క ఇమ్యునోగ్లోబిన్ సూచిక అనేది జంతువులలో యాంటీబాడీస్‌ను కలిగినటువంటి ప్రోటీన్. ప్రధానంగా మనకు ప్లాస్మాలో, ఇతర శరీర ద్రవాలలో, కణజాలము మరియు కొంత స్రావ రసంలో కూడా కనిపిస్తుంది. ఈ యొక్క ఇమ్యునోగ్లోబిన్ అనే ఎక్కువ భాగంలో గామా గ్లోబులిన్‌లో ఉంటుంది. మన గామా, బీటా అని ఉంటాయండి. దాంట్లో మనకి ఇమ్యునోగ్లోబిన్ అనేది గామా గ్లోబులిన్‌లో మాత్రమే ఉంటుంది. ఈ ఇమ్యునోగ్లోబిన్ అనేది 5 రకాలుగా విభజించవచ్చు. ఐజీ, క్యాపిటల్ ఐఈ, స్మాల్ జీ, క్యాపిటల్ జీ అని, క్యాపిటల్ ఐఈ, స్మాల్ జీ, క్యాపిటల్ ఏ అని. థర్డ్ వన్ క్యాపిటల్ ఐ, స్మాల్ జీ, క్యాపిటల్ ఎం అని. ఫోర్త్ వన్ క్యాపిటల్ ఐ, స్మాల్ జీ,
క్యాపిటల్ డి అని, ఫిఫ్త్ వన్ క్యాపిటల్ ఐ స్మాల్ జీ క్యాపిటల్ ఈ అని రకరకాలని గ్లోబల్ అని రకాలుగా విభజించడం జరిగింది. జస్ట్ మనకు తెలుసుకోవాలన్నమాట, ఇంపార్టెంట్ ఏం కాదు. సెవెంత్ రిపోర్ట్ రెస్పిరేటరీ ఇమ్యూనో ఇండెక్స్ నార్మల్ 3.241 నుంచి 9.81 మధ్య ఉంటే నార్మల్గా శ్వాసకోశ రోగనిరోధక సూచిక అంటారు తెలుగులో దీన్ని. మానవ శ్వాసకోశ వ్యవస్థ బాహ్య ప్రపంచంతో అనుసంధానించబడినటువంటి ప్రధాన ద్వారము. వ్యాధికారక సూక్ష్మజీవులు మరియు హానికరమైన పదార్థాల రుచులను శోధక వ్యాధులను దారితీస్తుంది ఈ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది. ఇది కూడా మనకు జస్ట్ మనం చూసుకోవాలి. ఎయిత్ వన్ గ్యాస్ట్రో ఇంటెన్షనల్ ఇమ్యూనో ఇండెక్స్ నార్మల్ 0.638 నుంచి 1.712 మధ్య ఉంటే నార్మల్గా గుర్తించవచ్చు. ఈ యొక్క గ్యాస్ట్రో ఇంటెన్షనల్ ఇమ్యూనోస్ ఇండెక్స్ జీర్ణశయాంతర రోగ నిరోధక సూచిక అంటారు తెలుగులో దీన్ని. ఇటీవల సంవత్సరాల్లో రోగనిరోధక శాస్త్రం అభివృద్ధి చెందడంలో రోగనిరోధకత మరియు జీర్ణ వ్యవస్థ వ్యాధులు మధ్య సంబంధాలపైన ప్రజలు ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. నిర్దిష్ట రోగనిరోధక శక్తి లేని జీర్ణ వ్యవస్థలో ఇవి ఉన్నాయి. ఇది మనకు నోటి నుంచి పురీషనాళం శ్లేష్మ అవరోధం వరకు పూర్తిగా జీర్ణ వ్యవస్థ, అన్నీ కుళ్ళిపోయే ఎంజైములు, పిత్తము, కాలేయము అవరోధము, జీర్ణాశయాంత పెరిస్టాటిల్స్ మరియు సహజ వృక్షజాలంలో ఇది మనకు ఉంటుంది. ఇది జస్ట్ అది కూడా ఇంపార్టెంట్, జస్ట్ మనం తెలుసుకోవాలండి. లాస్ట్ రిపోర్ట్ మోషోకా ఇమ్యూనో ఇండెక్స్ 4.111 నుంచి 18.714 మధ్య ఉంటే నార్మల్గా మనం గుర్తించవచ్చు. దీని తెలుగులో శ్లేష్మ రోగనిరోధక సూచిక. శ్లేష్మ రోగనిరోధక వ్యవస్థలో దైవాగ రోగనిరోధక వ్యవస్థ నుంచి సాపేక్షంగా స్వతంత్రంగా ఉంటుంది. ఈ యొక్క శ్లేష్మ రోగనిరోధక శక్తి 2 ప్రధాన క్రియాత్మక ప్రాంతాలు కలిగి ఉంటుంది. రోగనిరోధకత ప్రేరణ ప్రదేశము, రోగనిరోధక ప్రతిస్పందన భాగాలు. ఈ 2 భాగాలుగా దీన్ని మనము ఈ యొక్క 2 క్రియాత్మక 2 ప్రాంతాలుగా మనకు ఇది కనపడుతుందండి. ఒకటి వచ్చింది రోగనిరోధక ప్రేరణ ప్రదేశము, రోగనిరోధక ప్రతిస్పందనాల భాగాలు అని 2 ఉంటాయి మనకు. దీంట్లో మనకు శరీరక రోగనిరోధక వ్యవస్థ మరియు శ్లేష్మ రోగనిరోధక వ్యవస్థలో లింఫోసైట్స్ 2 ప్రధాన క్రియాత్మక ప్రాంతాలు నిరంతరం కదులుతూ ఉంటాయి. వాటితో పాటు కణభేదము మరియు పరిపక్వత ఉంటుంది. ఇప్పుడు మనము ఈ యొక్క 19 రిపోర్ట్లో సెకండ్ వన్ ఇంపార్టెంట్, థర్డ్ వన్ ఇంపార్టెంట్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ ఇంపార్టెంట్ మనకు. దీంతో పాటు మనందరికీ కూడా ఈ యొక్క ఇమ్యూన్ సిస్టంలో ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ ఆవు ముర్రుపాలతో తయారైనటువంటి ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ మన దగ్గర ఉంది. ఇమ్యూనో రిచ్ క్యాప్సూల్ అనేది ఉంది. అది మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి మనం వాడాలి. దాంతోపాటు మనందరికీ కూడా హిమాలయన్ శిలాజిత్ రెజిమ్ ఉంది. మన బాడీ ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి, హెల్తీగా ఉండడానికి 92 అయానిక్ ట్రేట్స్ లభిస్తున్నటువంటి హిమాలయన్ శిలాజిత్ సార్, నా వాయిస్ వినపడుతుందా? ఓకే సార్, వినిపిస్తుంది. హిమాలయన్ శిలాజిత్ అనేది 92 అయానిక్ మిండ తయారైన అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ మనకు దాని ద్వారా వస్తుంది. అదనంగా ఇంకా మనకు కావాలనుకుంటే ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్ కానీ పౌడర్ కానీ మనము 6 months గానే వాడగలిగామంటే ఈ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎంత బాగా అయితే మనం ఉండగలుగుతామో అంత మనం హెల్తీగా ఉంటామండి. ఈ ఇమ్యూన్ సిస్టమ్ అందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం అందరం కూడా కాపాడుకోవాలి. తర్వాత 20 రిపోర్ట్ అండి సార్, కాంబినేషన్ రాసుకున్నారా? ఇమ్యూనో రిచ్ క్యాప్సూల్, హిమాలయన్ శిలాజిత్ రెజిమ్, తర్వాత ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్ కానీ పౌడర్ కానీ ఏది నస్తే అది మనం ఇవ్వచ్చు. రాసుకున్నాను సార్ కాంబినేషను.
సార్. ఓకే సార్, నెక్స్ట్ రిపోర్ట్కి వెళ్దామా? రిపోర్ట్ సార్, ప్రోస్టేట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సార్ మనకు ప్రోస్టేట్ అనేది. ఈ ప్రోస్టేట్లో మనకు వచ్చింది 3 రకాల రిపోర్ట్లు మనము దీంట్లో షో అవుతాయి సార్. ఇది మనకు ప్రోస్టేట్ గ్రంథి శుక్రకణాలు మోసుకెళ్లే ద్రవాన్ని ఉత్పత్తి చేస్తాయి. వృద్ధాప్యంతో సంబంధం ఉన్న పెరుగుదల, మూత్ర విసర్జనలో ఇబ్బంది కలిగించే లక్షణాలు కనిపించవచ్చు. తరచుగా లేదా అత్యవసరంగా మూత్ర విసర్జన చేయాల్సిన అవసరం, రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన చేయడం, మూత్ర విసర్జనలో ప్రారంభ దశలో ఇబ్బంది, బలహీనమైన మూత్ర ప్రవాహం, మూత్ర విసర్జన చివరిలో చుక్కలుగా కారడం, మూత్ర విసర్జన చేసేటప్పుడు ఒత్తిడి లేక మూత్ర విసర్జన చేయకపోవడం. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఏ విధంగా పనిచేస్తుందంటే, మనం అందరికీ కూడా ఇన్పుట్ అవుట్పుట్ వాటర్ ఎంత తాగుతామో దాంట్లో నుంచి ఖచ్చితంగా మనకు బయటికి అనేది మూత్రం ద్వారా వెళ్ళాలి. హెల్తీగా ఉండాలంటే ఇది మూత్రం రాకపోయినా, ఎక్కువ వచ్చినా ప్రమాదమే, తక్కువ వచ్చినా ప్రమాదమే. ఈ ప్రోస్టేట్ గ్రంథి అనేది చాలా హెల్తీగా ఉంటే మనకు ఫర్దర్గా కిడ్నీ సమస్య కావచ్చు, అదేవిధంగా మనకు డయాలసిస్ సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా నిరోధించడానికి ప్రోస్టేట్ గ్రంథి అద్భుతంగా ఉండాలి. యూరిక్ యాసిడ్, మనకు పెయిన్స్ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పారదోయాలంటే ఇక ఇన్పుట్ అవుట్పుట్ అనేది కరెక్ట్గా ఉండాలి. కాబట్టి మనము ఈ సిచ్యువేషన్లో ప్రోస్టేట్ గ్రంథి అనేది చాలా చాలా మనకు ఉపయోగపడుతుందండి. ఈ ప్రోస్టేట్ యొక్క విధులు మనం తెలుసుకున్నాం. ఈ ప్రోస్టేట్ గ్రంథి ప్రధానమైన విధి సెమినల్ వాల్యూమ్లో 70% కలిగినటువంటి ఆల్కిన్ ద్రవాన్ని స్రవించడం. సెకండ్, స్రవాన్ని ఉత్పత్తి చేయడం. థర్డ్ వన్, స్పెర్మ్ను లూబ్రికేషన్ మరియు పోషణ చేయడం. ఫోర్త్ పాయింట్, సెమినల్ ప్లగ్ యొక్క ద్రవీకరణ. ఫిఫ్త్ వన్, ఏని యొక్క ఆమ్ల వాతావరణం తటస్థీకరించడం. ఈ ప్రోస్టేట్ అనేది ఈ 5 రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ప్రోస్టేట్ గ్రంథి ప్రధానమైనది సెమినల్ వాల్యూమ్లో 70% కలిగినటువంటి ఆల్కలీన్ ద్రవీకరణ ద్రవాన్ని స్రవిస్తుంది. స్రవాలను ఉత్పత్తి చేస్తుంది. స్పెర్మ్కు లూబ్రికేషన్ మరియు పోషణ. సెమినల్ ప్లగ్ యొక్క ద్రవీకరణ. యోని యొక్క ఆమ్ల వాతావరణం తటస్థీకరించడం. సరే, ఇక దీంట్లో రిపోర్ట్లు మనకు కలర్స్ కనపడవు సార్. దీంట్లో మనకు వచ్చేది కలర్స్ కోసం అని చెప్పి మేము పెట్టడం జరిగింది. ఈ ప్రోస్టేట్ గందులో మనం షో చేసినప్పుడు మనకు కలర్స్ కనపడవు సార్. గ్రీన్, ఎల్లో, వైట్ కలర్ కనపడవు సార్. దానికోసం అని చెప్పేసి దీంట్లో వచ్చేది స్లైడ్ ఉండదు దీనికి. కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకోండి. ఫస్ట్ రిపోర్ట్ సార్ రాసుకోండి, మీకు డిస్ప్లే ఉండదు కాబట్టి. డిగ్రీ ఆఫ్ ప్రోస్టేటిక్ హైపర్ప్లాసియా. ఫస్ట్ రిపోర్ట్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ మన అందరికీ కూడా. డిగ్రీ ఆఫ్ ప్రోస్టాటిక్ హైపర్ప్లాసియా. నార్మల్ రేంజ్ వచ్చింది 1.023 నుంచి 3.23 మధ్య ఉంటే నార్మల్గా మనం గుర్తించవచ్చు. ఇది మనము ఈ రిపోర్ట్ మనం షో చేయాలి, చాలా ఇంపార్టెంట్ మన అందరికీ కూడా. ఈ షో చేసిన తర్వాత మనం అందరం కూడా ఏ విధంగా ఇది మనకు ఉంటుందో దాని గురించి ఒకసారి తెలుసుకున్నాం మనం అందరం కూడా. ప్రోస్టాటిక్ హైపర్ప్లాసియాను ప్రోస్టాటిక్ హైపర్ప్లాసీ అని కూడా పిలుస్తారు. ఇది వృద్ధులకు, పురుషుల్లో ఒక సాధారణ దీర్ఘకాలిక వ్యాధి మరియు యూరాలజీ సర్జరీలో కూడా సాధారణ వ్యాధుల్లో ఒకటి. పురుషుడికి దాదాపుగా 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ప్రోస్టేట్ 2 ధోరణుల ఉత్పత్తి చేయడంలో ప్రారంభిస్తుంది. కొంతమంది పురుషులలో ప్రోస్టేట్ కుంచుకుపోతుంది. మరి కొంతమందిలో ప్రోస్టేట్ హైపర్ప్లాసియా గురవుతుంది. అంటే ప్రోస్టేట్ పరిమాణం క్రమంగా పెరుగుతుంది. ఈ ప్రోస్టేట్ హైపర్ప్లాసియా ఏర్పడుతుంది. ఈ యొక్క ప్రోస్టేట్ హైపర్ప్లాసియా యొక్క కోర్సు నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు కనపడవు. ఈ ప్రోస్టేట్ మూత్రాశయం బయటికి వెళ్ళేటప్పుడు వృషమూత్రాశయంలో వద్ద ఉంటుంది. కాబట్టి ప్రోస్టేట్ హైపర్ప్లాసియా
తీవ్రతం కావడంతో మూత్ర విసర్జన యొక్క అడ్డంకి స్థాయి తీవ్రతమవుతుంది. మూత్రాశయంలో ఉండిపోతుంది. ఇది మూత్రనాళాల్లో ఇన్ఫెక్షన్ మరియు మూత్రాశయం రాళ్ళను ఉత్పత్తి చేస్తుంది. తద్వారా వ్యాధి తీవ్రతమవుతుంది. ప్రోస్టేట్ హైపర్ప్లాసియా యొక్క లక్షణాల్లో ప్రధానంగా మూత్ర విసర్జన రుగ్మతను వ్యక్తమవుతుంది. ఈ యొక్క డిగ్రీ ఆఫ్ ప్రోస్టాటిక్ హైపర్ప్లాసియా అనేది మనము పట్టుకొని మూత్ర విసర్జన కావచ్చు, సరిగా మూత్ర విసర్జన కాకపోవచ్చు, మన కడుపు వచ్చిన ఉబ్బరంగా కావచ్చు, ఇవన్నీ సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి మనం ఎంత వాటర్ తాగుతామో, మన వాటర్తో పాటు మనం తినే లిక్విడ్ అన్నీ కూడా ఇన్పుట్ అవుట్పుట్ అనేవి కూడా ప్రధానంగా 45 సంవత్సరాల పైబడిన వాళ్ళకు చాలా ఇబ్బందిగా మనకు ఉంటుంది. అంత లోపల ఉన్న వాళ్ళకి హెల్తీగా ఉండవచ్చు. 45 సంవత్సరాలు దాటిందంటే మనకి ప్రోస్టేట్ అనేది 2 జోన్లో ఉత్పత్తి చేయడం ప్రారంభమవుతుంది. కాబట్టి కొందరికి కొంచెం కుంచుకుపోతుంది, కొందరికి వచ్చింది హైపర్ప్లాసియాలో గురి అవుతుంది. అంటే మనకు వచ్చింది పరిమాణం పెరుగుతుందండి కొందరికి. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డిగ్రీ ఆఫ్ ప్రోస్టాటిక్ హైపర్ప్లాసియా, ఇది ఫస్ట్ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకేనా సార్? క్లియర్ అందరికీ? ఓకే, సెకండ్ రిపోర్ట్ సార్, డిగ్రీ ఆఫ్ ప్రోస్టాటిక్ క్లాసిఫికేషన్. సెకండ్ రిపోర్టు ఇది జస్ట్ మనం తెలుసుకోవాలి అంతేను. డిగ్రీ ఆఫ్ ప్రోస్టాటిక్ క్లాసిఫికేషన్. ప్రోస్టాటిక్ క్లాసిఫికేషన్ డిగ్రీ అంటారు దీని తెలుగులో. నార్మల్ రేంజ్ వచ్చింది 1.471 నుంచి 6.079 మధ్య ఉంటే నార్మల్గా గుర్తించవచ్చు. దీని ద్వారా మనకి ఏమవుతుందంటే ప్రోస్టేటిక్ వాపు కలిగే మచ్చైన హైపోసిసిస్, ఫైబ్రోసిస్, ప్రోస్టేట్ రాళ్లలో పూర్వగామి, ప్రోస్టేట్ రాళ్లలో తరచుగా దీర్ఘకాలిక ప్రోస్టేటిక్ సిండ్రోమ్తో కలిగి ఉంటుంది. మరియు ఈ గాయాల ద్వారా బీటా ఆల్ఫా అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా చూడవచ్చు. మనకు ఎప్పుడైతే మనం అనుకుంటాం టమాటాలు ఆకుకూర తింటే రాళ్ళు వస్తాయని, మన వాటర్ కంటెంట్ ఎక్కువ తగ్గినప్పుడు, అదేవిధంగా మనం వాటర్ ఎక్కువ తీసుకున్నప్పుడు మన బాడీలో తిన్నటువంటి అన్ని పదార్థాలు కూడా ఎప్పుడైతే మనకు క్రిస్టల్ లాగా తయారైపోయి మనకు వచ్చిందే కిడ్నీలో స్టోన్స్ వస్తాయండి. కాబట్టి మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని వాటర్ అనేది కన్జంప్షన్ ఎంత బాగా తాగుతామో అంత హెల్తీగా ఉంటాం. కాబట్టి డిగ్రీ ఆఫ్ ప్రోస్టాటిక్ క్లాసిఫికేషన్లో మనకు అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా అయితేనే మాత్రమే మనకు రాళ్ళు ఉన్నాయా లేవా, గాల్ బ్లాడర్లు ఉన్నాయా, కిడ్నీలో తెలుసుకోవచ్చు. దీంట్లో మనకు సిమ్టమ్స్ కనపడతాయండి. డిగ్రీ ఆఫ్ ప్రోస్టాటిక్ క్లాసిఫికేషన్లో ఏ రేంజ్లో ఉంది, ఎక్కువ ఉంటే కన్నా కిడ్నీలు ఎక్కువ మనకు స్టోన్ ఉన్నట్టు, తక్కువ ఉంటే కన్నా వాటర్ తక్కువ తాగుతున్నట్టు మనం గుర్తించవచ్చు. దీంట్లోనే మనకు ఎప్పుడైతే మనకు వచ్చిందే ఈ యొక్క పరీక్ష ద్వారా తెలుసుకుంటామో మనం వాటర్ కన్జంప్షన్ తక్కువగా ఉంటుందో మన రాళ్ళ బ్యాక్టీరియాలో పెంచుతాయి. కాబట్టి ప్రోస్టాటిక్ క్లాసిఫికేషన్లో ఫైబ్రోసిస్ కూడా పునరావృత ప్రోస్టేట్ ఒక కారకం. ఈ ప్రోస్టేట్ స్థితి తరచుగా పెద్దవారిలో మాత్రమే వస్తుంది. చిన్నపిల్లలు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చింది కిడ్నీలో స్టోన్స్ ఉండవు. కోమార దశ లోపల ఉన్న వాళ్ళ పిల్లలకి ఎవరు కూడా కానీ స్టోన్స్ ఉండవు. ప్రోస్టేట్ కింది మనకు తరచుగా పెద్దవారిలో సంభవిస్తుంది. మధుమేహం రోగుల కొరకు ప్రోస్టేట్ ఉత్పత్తి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎవరైతే దీర్ఘకాలికంగా షుగర్తో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వాటర్ అనేది తక్కువ తాగుతారు. లేదంటే ఆ క్రిస్టల్స్ ఎక్కువ తాగడం వల్ల ఆటోమేటిక్గా స్టోన్స్ ఫామ్ అవుతాయి, కిడ్నీ పాడైపోతుంది. కాబట్టి ప్రోస్టేట్ ఉత్పత్తి వచ్చింది, మూత్ర విసర్జన సరిగా జరగదు. కాబట్టి ఇది అందరూ కూడా కాపాడుకోవాల్సిన ఎంతైనా ఉంది. ఈ యొక్క డిగ్రీ ఆఫ్ ప్రోస్టాటిక్ క్లాసిఫికేషన్లో క్లినిక్లో ప్రోస్టేట్ తిత్తి మూత్ర అవరోధం లేక ప్రేగరోధంగా వ్యవహరించవచ్చు. దీన్ని మనము ఈ సిమ్టమ్ ద్వారా మనకు ఏదైతే ఈ యొక్క ప్రాబ్లం ఉందో ఈ యొక్క ప్రోస్టాటిక్ గ్రంథిలో మనకు వచ్చింది అడ్డంకులు ఏర్పడతాయో దాని ద్వారా మనం అందరం కూడా కిడ్నీలో మనకు వచ్చింది స్టోన్స్ ఫామ్ కావడము, అదేవిధంగా గాల్ బ్లాడర్ స్టోన్ ఫామ్ కావడము, అదేవిధంగా కిడ్నీ దెబ్బతినడం, ఇవన్నీ కూడా పరిస్తుంది. అన్నిటికీ కారణం ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. వాటర్ అనేది మనం ఎంత బాగా తాగగలుగుతామో అంత బాగా తాగి మన ఇన్పుట్ అవుట్పుట్ కరెక్ట్గా వచ్చిందంటే మనం హెల్తీగా ఉన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, హెల్తీగా ఉన్న వ్యక్తి కూడా చలిగా ఉన్నప్పుడు మనం వాటర్ తాగినప్పుడు
మూత్ర విసర్జన వచ్చింది ఎక్కువగా వస్తుంది. అతి మూత్ర విసర్జన వచ్చింది ఎప్పుడంటే వర్షాకాలంలో కావచ్చు, తడిలో నానప్పుడు గాని, చలికాలంలో కావచ్చు రావచ్చు. అస్తమానం కంటిన్యూగా మనకు మూత్ర విసర్జన ఎక్కువైందంటే ఖచ్చితంగా మనము కిడ్నీ టెస్ట్ చేయించుకోవాలి, షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. అప్పుడు మాత్రమే మనకొచ్చింది హెల్తీగా ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవచ్చు. మూత్రం తక్కువొచ్చినా ప్రమాదమే, ఎక్కువొచ్చినా ప్రమాదమే. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి సార్. థర్డ్ రిపోర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రోస్టాటిక్ సిండ్రోమ్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క నార్మల్ రేంజ్ వచ్చింది 2.213 నుంచి 2.717 మధ్య ఉంటే ఈ ప్రోస్టాటిక్స్ సిండ్రోమ్ అనేది నార్మల్గా ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. ఈ ప్రోస్టాటిక్ సిండ్రోమ్ అనేది వయోజన పురుషుల్లో కనిపించే ఒక నార్మల్ డిసీజ్. ఈ సాధారణ గణాంకాల ప్రకారం యూరాలజీ క్లినిక్లో వ్యాధుల్లో 20% నుంచి 30% వరకు మాత్రమే ఉంటుంది. దీన్ని ఈ క్రింది వర్గాలుగా విభజించడం జరిగింది. దీన్ని వచ్చింది 5 రకాలుగా 6 రకాలుగా ఈ యొక్క ప్రోస్టాటిక్ సిండ్రోమ్ అనేది 6 రకాలుగా విభజించడం జరిగింది. ఫస్ట్ వన్ నాన్ సెప్టిక్ బ్యాక్టీరియల్ ప్రోస్టాటిస్. దీనిలో మనకు అక్యూట్ ప్రోస్టాటిస్ మరియు క్రానిక్ ప్రోస్టాటిట్ అని కూడా విభజించవచ్చు. అక్యూట్ ప్రోస్టాటిట్ అనేది ప్రోస్టేట్ యొక్క నాన్ సెప్టిక్ బ్యాక్టీరియాలు ఇన్ఫెక్షన్ వల్ల కలిగే తీవ్రమైన వాపు సూచిస్తుంది. ఇది సాంప్రదాయమైనటువంటి చైనీస్ వైద్యము పెరటిక్ స్వాంగియా వర్గానికి చెందినది. ఇక్కడ మనకు రాదన్నది. అది మన వాళ్ళకి ఎవరికి రాదు ఆ ప్రాబ్లము. చైనాలో ఉండేకి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు క్రానిక్ ప్రోస్టాటిక్ అనేది ప్రోస్టేటిక్ యొక్క నాన్ సెప్టిక్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కలిగించే దీర్ఘకాలిక మంటను సూచిస్తుంది. ఇది కూడా సాంప్రదాయ చైనీస్ వైద్యంలో షైన్ మడ్డి వర్గానికి చెందిన వారికి మాత్రమే వస్తుంది, మనకు రాదు. ఇది దీర్ఘకాలికంగా ప్రోస్టాటిక్ తరచుగా యువకుల్లో కనిపిస్తుంది. ఇది మనకు ఫస్ట్ వన్ అంతా కూడా మనకు సంబంధించి కాదు, బయట. ఎందుకంటే మన ఇండియన్స్ కూడా చాలామంది బయట దేశాలు వచ్చి వాళ్ళు మనకు సెటిల్ అయ్యారు కాబట్టి దానికోసమని ఈ రిపోర్ట్ మనకు డిస్ప్లే అవుతుందండి. మనకు రాదు మేజర్గా ఆ ఫస్ట్ ప్రాబ్లము. సెకండ్ రిపోర్ట్ ఇథియోపిక్ నాన్ బ్యాక్టీరియల్ ప్రోస్టాటిక్. ప్రోస్టాట్ ద్రవం తెల్ల రక్త కణాల పెరగడానికి దోహదపడుతుంది ఈ యొక్క ఇథియోపిక్ నాన్ బ్యాక్టీరియల్ ప్రోస్టాటిస్ అనేది. థర్డ్ వన్ నాన్ సెప్టికల్ గ్రాన్యులోమటిస్ ప్రోస్టాటిస్. ఇది తరచుగా మూత్ర విసర్జన, డైసూరియా, మూత్రనాళంలో మంట, నడుము నొప్పి, పెరినియల్ నొప్పి మొదలైన లక్షణాలు కలిగి ఉంటుంది. దీనిలో అలర్జీ ప్రోస్టాటిస్ మరియు నాన్ అలర్జీ ప్రోస్టాటిస్గా విభజించవచ్చు. ఫోర్త్ వన్ ప్రోస్టేట్ నొప్పి మరియు ప్రోస్టేట్ రద్దీ. వైద్యశాలలో ఇది తరచుగా మూత్ర విసర్జన చేయడం ద్వారా మూత్ర విసర్జనలో అత్యవసరం, డైసూరియా, ప్రోస్టేట్ అసౌకర్యం, నిజమైన ప్రోస్టేట్ నొప్పి మొదలైన లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ యొక్క ప్రోస్టేట్ ద్రవం చీము కణాలు ఉండవు. ఈ యొక్క ప్రోస్టేట్ నొప్పి, ప్రోస్టేట్ రద్దీలో. ఫిఫ్త్ వన్ నిర్దిష్ట ప్రోస్టాటిస్. ఇందులో గోనోకోకస్, ట్రైకోమోనాస్ వంటి రకమైనటువంటి ప్రోస్టాటిస్లు ఉంటాయి మనకు. లాస్ట్ రిపోర్ట్ ఇతర కారణాల వల్ల కలిగే ప్రోస్టాటిస్. వైరస్ కావచ్చు, ఇన్ఫెక్షన్ కావచ్చు, మైక్రోప్లాజ్మా ఇన్ఫెక్షను, క్లామిడియల్ ఇన్ఫెక్షను మొదలైన వాటి వల్ల కలిగే ప్రోస్టాటిక్ సిండ్రోమ్. ఈ ప్రాబ్లం ఏమున్నప్పటికీ, ఈ యొక్క ప్రోస్టాటిక్ ప్రాబ్లం ఏది ఉన్నప్పటికీ మన కేవా ఫుడ్ సప్లిమెంట్ ఎక్స్ట్రాడినరీగా అద్భుతంగా పనిచేస్తాయి. మనకు ప్రోస్టాటిక్ కేర్ టాబ్లెట్ మన దగ్గర వచ్చింది. టాబ్లెట్ కావచ్చు, సిరప్ కావచ్చు, మనం వాడించవచ్చు. చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా మన దగ్గర పనిచేస్తుంది. ఈ యొక్క ప్రోస్టాటిక్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. దాంతోపాటు యూటీఐ కేర్ టాబ్లెట్ వేయవచ్చు మనము, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. దాంతోపాటు ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ సజెషన్ చేయండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ యొక్క ప్రోస్టాటిక్ సమస్య ఏది ఉన్నప్పటికీ, ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నప్పటికీ ఈ 3 ప్రోస్టాటిక్ కేర్ టాబ్లెట్, యూటీఐ కేర్ టాబ్లెట్, ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడరు మనం కన్నా ఇవ్వగలిగామంటే చాలా చాలా హెల్తీగా ఉండడానికి దోహదపడుతుంది. ఈ రోజులో లాస్ట్ రిపోర్ట్ మనకు 21 మేల్ సెక్సువల్ ఫంక్షన్. ఈ రిపోర్ట్ మనం చూసినప్పుడు
ఓన్లీ జెంట్స్కు మాత్రమే షో అవుతుంది, ఆడవాళ్ళకి రిపోర్ట్ కనపడదు. మేల్ సెక్షువల్ ఫంక్షన్లో మనకు 3 రకాలైనటువంటి రిపోర్ట్లు మాత్రమే మనం చూడవచ్చు. ఇప్పుడు పురుషుల లైంగిక పనితీరు అంటారు దాని తెలుగులో. మేల్ సెక్సువల్ ఫంక్షన్లో ఇప్పుడు మనకు టెస్టోస్టెరాన్ ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం తెలుసుకున్నాం. మెదడులో సెక్స్ డ్రైవ్, సానుకూల భావాలు, జ్ఞానము మరియు జ్ఞాపశక్తి సహాయపడుతుంది ఈ యొక్క టెస్టోస్టెరాన్ ప్రభావం అనేది. సెకండ్, ఎముక మధ్యలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేయడానికి. థర్డ్, ఎముకల సాంద్రత నిర్వహించడానికి. ఫోర్త్ వన్, కండరాలు మరియు కండర ద్రవశక్తిని బలం చేకూర్చడానికి. ఫిఫ్త్ వన్, మగ సెక్స్ అవయాలు, స్పెర్మ్ ఉత్పత్తి, ప్రోస్టేట్ పెరుగుదల, అంగసంబన ఫంక్షన్. సిక్స్త్ వన్, చర్మము, ముఖము మరియు శరీర జుట్టు పెరుగుదల, కొల్లాజన్ మద్దతు ఇవ్వడానికి. ఈ ప్రోస్టేట్ ప్రభావం అనేది పురుషుల లైంగిక పనితీరు మెరుగుపరచడానికి దోహదపడుతుంది. ఇప్పుడు మనకు దీంట్లో మేల్ సెక్సువల్ ఫంక్షన్లో 3 రకాల రిపోర్ట్లు ఉన్నాయి మనకు. ఆ రిపోర్ట్లు ఏందో ఒకసారి తెలుసుకున్నాం. ఫస్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, టెస్టోస్టిరాన్ అండి రిపోర్ట్. ఇది నార్మల్ రేంజ్ వచ్చింది 3.342 నుంచి 9.46 మధ్య ఉంటే ఈ యొక్క టెస్టోస్టిరాన్ అన్నటువంటి హార్మోన్ యొక్క రిపోర్టు మనం నార్మల్గా ఉన్నట్టు గుర్తించవచ్చు. ఒకసారి మనం గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది నార్మల్గా ఉంటే పిల్లలు కలుగుతారు, స్పెర్మ్ కౌంట్ హెల్తీగా ఉంటుంది. అదేవిధంగా సెక్సువల్ ఏ సమస్యలు రాకుండా మనం అందరం కూడా కాపాడుకోవచ్చు. ఈ యొక్క టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది అతి ముఖ్యమైనటువంటి పురుషుల ఆండ్రోజన్, ప్రధానంగా వృషణాల ద్వారా స్రవిస్తుంది. పురుషుల జననేంద్రియాలు మరియు ఇతర ముఖ్యమైన అవయవాలపైన టెస్టోస్టెరాన్ ప్రభావాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. మన శరీరంలో పురుష హార్మోన్ ప్రధానంగా టెస్టోస్టిరాన్ 95% టెస్టోస్టెరాన్ వృషణాల మధ్యంతర కణాల నుండి వస్తుంది. కేవలం 5% మాత్రమే టెస్టోస్టిరాన్ అడ్రినల్ గ్రంథి ద్వారా స్రవిస్తుంది. 95% దేని ద్వారా వస్తుంది? ఈ యొక్క టెస్టోస్టిరాన్ అనేది పురుష హార్మోన్లు ప్రధానంగా వృషణాల మధ్యంతర కణాల నుంచి మాత్రమే వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మన అందరం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎవరైతే పిల్లలకు సంతానం లేకుండా ఉంటారో వాళ్ళు వచ్చింది ఈ యొక్క మనం ఇంతకుముందు మనకు ఇన్ఫర్టిలిటీ గురించి చెప్పినప్పుడు నేను చెప్పడం జరిగింది. వదులుగా ఉండే బట్టలు ధరించాలి, వేడి నీళ్ళు వాడకూడదు. అదేవిధంగా మనకు వచ్చిందే ఈ యొక్క పానీయాలు ఏవైతే ఉన్నాయో మనం ఇడ్లీ, అస్తమానం దోశ అని తినకూడదు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే టైట్గా ఉన్న వస్తువులు కావచ్చు, వేడి నీళ్ళు కావచ్చు ఉంటే వృషణాలు దెబ్బతింటాయి. వృషణాలు ఎంత బాగా అంటే మన టోటల్ అంతా కూడా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది 95% వృషణాల ద్వారా మధ్యంతర ద్వారా మాత్రమే వస్తుంది. కేవలం 5% మాత్రమే అడ్రినల్ 5% మాత్రమే టెస్టోస్టెరాన్ అడ్రినల్ గ్రంథులు స్రవిస్తాయి. కాబట్టి మనం అందరం కూడా గుర్తుపెట్టుకో. ఆ రిపోర్ట్ ద్వారానే ఒకవేళ ఎవరికైనా మగవారికి ఈ యొక్క ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండిందంటే దీంట్లో కనపడుతుంది మనకు టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది. దీని ద్వారా మనం చెప్పవచ్చు ఏ ప్రాబ్లం ఉందనండి. ఫస్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అది ఒకటి మాత్రమే. సెకండ్ రిపోర్ట్ అండి, గెనడోట్రోపిన్ నార్మల్ వచ్చింది 4.111 నుంచి 18.74 మధ్య ఉంటే ఈ గొనడోట్రోపిన్ అనేది నార్మల్గా ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. ఈ గొనడోట్రోపిన్ అనేది ప్రధానంగా వృషణాలు మరియు అండాశయం వంటి పునరుత్పత్తి అవయవాల పరిపక్వతను ప్రోత్సహిస్తుంది. యుక్త వయసుకు ముందు గొనడోట్రోపిన్ స్రావం మొత్తం తక్కువగా ఉంటుంది, మరి పగలు రాత్రి మధ్య తేడాలు ఉండదు. యుక్త వయసు మధ్యలో నిద్ర మరియు మేల్కొనే సమయం చాలా గెనడోట్రోపిన్ స్రవిస్తుంది. గెనడోట్రోపిన్ ఇంటర్స్టేషియల్ సెల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మరియు స్పెర్మ్ హార్మోన్గా విభజించబడింది. ఈ గెనడోట్రోపిన్ అనేది. లాస్ట్ రిపోర్ట్, ఎరెక్షన్ ట్రాన్స్మిషన్ నార్మల్ రేంజ్ వచ్చేది 3.241 నుంచి 9.81 మధ్య ఉంటే ఈ యొక్క ఎరెక్షన్ ట్రాన్స్మిటర్ అనేది నార్మల్గా ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. పురుషాంగం కార్పస్ కావర్నోసంలోకి ప్రవేశించి ధమని తొలగింపు మరియు రక్తపోటు పెరుగుదల కారణమవుతుంది.
సిరను కుదించడానికి దాదాపు 200 మిల్లీలీటర్ల రక్తం పురుషాంగం కార్పస్ కావర్నోషంలోకి ప్రవేశిస్తుంది. పురుషాంగం అంగసంమన కణజాలంలో రక్తం కార్పస్ కావర్నోషంలోకి నిండి ఉంటుంది. ఈ యొక్క ప్రాబ్లం ఏదైనప్పటికీ మేల్ సెక్సువల్లో ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం కావచ్చు, స్పర్మ్ కౌంట్ కావచ్చు, వాళ్ళకు త్వరగా అవుట్ అవ్వడానికి మనకు వచ్చినటువంటి ఫుడ్ సప్లిమెంటరీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి మన దగ్గర. కేవా ఫుడ్ సప్లిమెంటరీలో హిమాలయన్ శిలాజిత్ రెజిమ్ 3 టైమ్స్ ఇవ్వండి అండి. ఇక హిమాలయన్ శిలాజిత్ అనేది 3 టైమ్స్ ఇవ్వండి. మార్నింగు 1 గ్రాము, ఆఫ్టర్నూన్ 1 గ్రాము, ఈవినింగ్ 1 గ్రామ్. టెస్టోస్టెరాన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 3 టైమ్స్ ఇవ్వండి. కానీ కొలెస్ట్రాల్ తక్కువ ఉన్న మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, పాలలో ఇవ్వండి. ఎవరికైతే హై కొలెస్ట్రాల్ ఉందో వాళ్ళకి వాటర్లో ఇవ్వమని చెప్పండి, వాటర్లో వేసుకోమని చెప్పండి. ఎంటోన్ టాబ్లెట్ మ్యాండేటరీగా ఇవ్వండి. దాంతోపాటు పవర్ ప్లస్ జ్యూస్ కానీ టాబ్లెట్ కానీ 6 మంత్స్ కంటిన్యూగా వాడగలిగామంటే టోటల్గా ఈ యొక్క ప్రాబ్లం నుంచి మనం అందరం కూడా కాపాడగలం అవుతాం. ఇది అండి ఈరోజు టాపిక్.